విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ట్వీట్ చేశాడు. అదేంటంటే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు సీ ప్లేన్లు నడిపాడు విజయవాడ నుంచి శ్రీశైలం వరకు. వాటిని ఇంట్రడ్యూస్ చేశారు టూరిజం డెవలప్మెంట్లో భాగంగా. ఈ సందర్భంగా ఈ ట్వీట్లో ఏమంటాడంటే ఆయన ఏదో సీ ప్లేన్ ఒకటి తీసుకొచ్చి దాని గురించి పెద్ద పెద్దగా మాట్లాడుతున్నారు. సీ ప్లేన్ నడిపితే చాలు రాష్ట్రాభివృద్ధి అంతా జరిగిపోయినట్టుగా బిళ్ళపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఎల్లో మీడియా కూడా దీని మీద డప్పాలు కొడుతోంది అని చెప్తూ ఇంకా కొన్ని మాటలు చెప్పాడు. అదేంటంటే అదే నేనైతే ఏం చేశాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు నిర్మించా, 3 పోర్టుల నిర్మాణం పూర్తి చేశా. ఇవన్నీ కూడా రాష్ట్రాభివృద్ధికి తోడ్పడేవి. ఇదంతా మౌలిక సదుపాయాల కల్పన. వీటి వల్ల సంపద సృష్టి జరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు వీటన్నిటిని ప్రైవేటు పరం చేసి ఏదో సీ ప్లేన్ ఒకటి తీసుకొచ్చి దాన్ని కాసేపు గాల్లో తిప్పి జనాన్ని మాయ చేయడానికి మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు అనేది ఈయన విమర్శ సారాంశం. సో ఇందులో 2-3 అంశాల గురించి మాట్లాడుకోవాలి. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే సీ ప్లేన్ అనేది టూరిజం డెవలప్మెంట్లో ఒక చిన్న అంశం అంతే. ఏదో కొత్త డెవలప్మెంట్ అది ఇంకా కమర్షియల్గా ప్రారంభం కూడా కాలేదు. సో దాన్ని తీసుకొచ్చి ఏదో చూపించారు. మీడియాలో కొంత హడావుడి జరిగిన మాట వాస్తవం. మామూలుగానే ఒక సెక్షన్ ఆఫ్ ద మీడియా ఇటువంటి వాటిని చాలా భారీ ఎత్తున చూపిస్తూ ఉంటారు, చాలా ఎక్కువగా రాస్తారు వాటి గురించి ఉన్నదానికంటే. అది కూడా వాస్తవం. అయితే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు కొన్ని చాలా విచిత్రంగా ఉన్నాయి. అదేంటంటే ఆయన నోట్లో నుంచి సంపద సృష్టి, మౌలిక సదుపాయాల కల్పన అనేటువంటి మాటలు రావడం. ఎందుకంటే గతంలో ఎప్పుడూ వాటి గురించి మాట్లాడేవాడు కదా ఆయన. ఇన్ఫ్యాక్ట్ 2024లో ఆయన ఘోర పరాజయానికి కారణాల్లో మౌలిక సదుపాయాల గురించి ఆయన పట్టించుకోకపోవడం అనేది కూడా ఒకటి. ఇది అందరికీ తెలుసు. అట్లాంటి వ్యక్తిలో మరి మార్పు వచ్చిందేమో తెలియదు. మౌలిక సదుపాయాల కల్పన చాలా ఇంపార్టెంట్, సంపద సృష్టి అనేది చాలా ఇంపార్టెంట్ అని మాట్లాడుతున్నాడు. అయితే ఈ సందర్భంగా ఆయన చెప్పిన కొన్ని అబద్ధాల గురించి కూడా ప్రస్తావించుకోవాలి. అదేంటంటే ఆయన ఏదో 3 పోర్టులు నిర్మించేసినట్టు, 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలను పూర్తి చేసి వాటి అడ్మిషన్లన్నీ స్టార్ట్ అయిపోయినట్టు మాట్లాడుతున్నాడు. వాస్తవాలేంటి? 3 పోర్టుల గురించి తీసుకోండి. ఈ 3 పోర్టులు కూడా కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినవి కాదు. 2014-19 మధ్యకాలంలో అప్పటి ప్రభుత్వం వాటి నిర్మాణానికి పూనుకుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. ఆ 3 ఏమిటి? 1 మచిలీపట్నం, 2 రామాయపట్నం, 3 భావనపాడు అని అనేవారు అప్పుడు. ఇప్పుడు దాని పేరు మార్చి మూలపేట అని పెట్టారు. మూలపేట శ్రీకాకుళం జిల్లాలో, రామాయపట్నం నెల్లూరు జిల్లాలో, మచిలీపట్నం అందరికీ తెలుసు. అయితే వీటిని తానే టేకప్ చేసి వాటి నిర్మాణాలు పూర్తి చేసినట్టు, వాటన్నిటిలోనూ ఆపరేషన్ స్టార్ట్ అయినట్టు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. వాస్తవాలు ఏంటంటే మూలపేట పోర్టు తీసుకోండి. ఈ పోర్టు అంతకుముందు భావనపాడు పేరుతోటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టేకప్ చేసింది. అది ఎక్కువ ముందుకెళ్ళాలన్నమాట వాస్తవం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు? ఆయన రాగానే మళ్ళీ కనుక మొదలు పెడితే నిర్మాణం అది 2024 కల్లా పూర్తి అయ్యేది. కానీ ఆయన ఎప్పట్లాగే వేటిని కూడా కంటిన్యూ చేయలేదు. అది అందరికీ తెలుసు. అమరావతి లాగానే అమరావతిని కంప్లీట్గా మూలపడేశాడు. మిగతా ప్రాజెక్టులన్నింటినీ ఏం చేశాడంటే వాటిని కంప్లీట్గా స్టాల్ చేసి తనకు అనుకూలంగా అన్నీ మార్చుకొని తనకు కావాల్సిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి వీలుగా అన్నీ మార్చుకున్న తర్వాత మళ్ళీ మొదలుపెట్టాడు. దానివల్ల విలువైన సమయం పోయింది. మీరు పోలవరం తీసుకోండి. పోలవరం కూడా కంటిన్యూ చేసి ఉంటే నిజానికి 2024 కల్లా అయిపోయేది అది. కానీ ఆయన ఉద్దేశం ఏంటి? చంద్రబాబు నాయుడు అంతకుముందు నవయుగాకి ఇచ్చాడు, చాలా డబ్బులు కాజేసి ఉంటాడు, కాబట్టి నేను దాన్ని క్యాన్సిల్ చేసి కొత్తగా వేరే వాళ్ళకి ఇచ్చి మేఘాకి ఇచ్చాడు. ఆయన అందరికీ తెలుసు. అందులోంచి డబ్బులు చేసుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నం ఉంది. దానివల్ల ఏమైంది? మొత్తం ప్రాజెక్ట్ డిలే అయిపోయింది. అదేవిధంగా ఈ పోర్టుల వ్యవహారం కూడా, ఈ పోర్టులన్నిటికీ కూడా కాంట్రాక్టులను ఆయనే ఇచ్చాడు. మూలపేట పోర్టుని విశ్వసముద్ర అనే కంపెనీకి ఇచ్చాడు. ఎవరి విశ్వసముద్ర? ఆ నవయుగ అనే కంపెనీ ఏదైతే ఉందో గతంలో వాళ్ళ అబ్బాయి బయటకు వచ్చి విశ్వసముద్ర అని పెట్టుకుంటే ఆ విశ్వసముద్ర అనే కంపెనీకే చాలా కాంట్రాక్టులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వాళ్ళ నాన్నతో పడలేదు ఆయనకి నవయుగ కంపెనీతోటి. ఆ నవయుగ కంపెనీకి పోలవరం కాంట్రాక్ట్ను కూడా క్యాన్సిల్ చేసిన విషయం తెలుసు. అయితే ఆ మూలపేటని కనీసం వెంటనే 2019లో స్టార్ట్ చేసి ఉంటే 24 కల్లా అయిపోయేది.
కానీ ఆయన 23 ఏప్రిల్లో మళ్ళీ ప్రారంభించాడు ఈ కాంట్రాక్ట్లు ఇవ్వడం, ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి. అదేవిధంగా మచిలీపట్నం పోర్టుని మేఘా ఇంజనీరింగ్కి ఇచ్చాడు. రామాయపట్నం పోర్టును మాత్రం నవయుగ ఇంజనీరింగ్కి ఇచ్చాడు. ఈ నవయుగ అవినీతికి పాల్పడింది పోలవరంలో అని ఆరోపిస్తాడు, క్యాన్సిల్ చేస్తాడు, మేఘా ఇంజనీరింగ్కి ఇస్తాడు. మళ్ళీ అదే నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి రామాయపట్నం పోర్టుని ఇస్తాడు. అంటే ఇవన్నీ తాను మాట్లాడుకొని ఇచ్చుకోవడం కోసమే ఈ డిలే అంతా చేశాడు. దీనివల్ల ఏమైంది, ఎక్సెప్ట్ ఫర్ రామాయపట్నం పోర్టు అది ఒక 50% వరకు పూర్తయింది. మిగతావి ఏవి కూడా పెద్దగా ముందుకు సాగాల అప్పటికి ఇప్పటికి. కానీ జగన్మోహన్ రెడ్డి ఎట్లా మాట్లాడుతున్నాడు ఈ ట్వీట్లో, అసలు 3 పోర్టులను తాను నిర్మించేసినట్టు, వాటి ఆపరేషన్స్ అన్నీ స్టార్ట్ అయినట్టు ఒక పిక్చర్ ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా క్రెడిట్ ఉంటే అది రామాయపట్నం పోర్టుని దాదాపు 50% వరకు నిర్మాణం పూర్తి చేయటం, అదొకటే ఆయన క్రెడిట్. ఇక మెడికల్ కాలేజీల గురించి కూడా మాట్లాడాడు. 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో నేను నిర్మించాను అంటాడు. 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తాను అని చెప్పాడు, వాటికి శంకుస్థాపన చేశాడు. కానీ యాక్చువల్గా వాటి నిర్మాణం పూర్తి కాలేదు. ఒక 5 నిర్మాణం పూర్తయినాయి అని చెప్పాడు. కానీ వేటికి కూడా అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు సదుపాయాలు లేవు. మెడికల్ కాలేజీలను కూడా సగం సగం పూర్తి చేసి ఊరికే నేనేదో కొత్తగా మెడికల్ కాలేజీ స్టార్ట్ చేశానని చెప్పుకోవడానికి చేయడం వల్ల లాంగ్ టర్మ్లో చాలా నష్టం జరుగుతుంది. పులివెందుల మెడికల్ కాలేజీ గురించిన కంట్రవర్సీ కూడా అందరికీ తెలుసు. అందులో స్టాఫ్ లేరు, స్టాఫ్ లేకుండానే ప్రారంభించారు అంటాడు. దాన్ని ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ ఇయర్ నుంచి చేద్దాం, ఎందుకంటే స్టాఫ్ ఎవరు లేరు అక్కడ అని చెప్తే దాన్ని ట్విస్ట్ చేసి వీళ్ళు అనుమతి వచ్చిన కాలేజీని కూడా స్టార్ట్ చేయలేదు అని చెప్పి విమర్శలు చేశారు. ఆ తర్వాత ఈ 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం ఇంతవరకు పూర్తి కాలేదనే విషయం అందరికీ తెలుసు. అయినా కూడా 17 మెడికల్ కాలేజీలు నిర్మించాను అని చెప్పుకుంటాడు ఆయన. అది గొప్పతనం జగన్మోహన్ రెడ్డిది. ఇక్కడ మళ్ళీ సీ ప్లేస్ ప్రస్తావన తీసుకొచ్చి ఏమంటాడంటే, జనానికి అవసరమైనటువంటి పోర్టులు, మెడికల్ కాలేజీలు వీటిని టేకప్ చేయకుండా సీ ప్లేన్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు ఊరేగుతున్నాడు అన్నట్టుగా మాట్లాడాడు ఈ ట్వీట్లో. ఇక్కడ విషయం ఏంటంటే, పోర్టుల నిర్మాణం చేస్తే రోడ్లు వేయకూడదని, రోడ్లు వేస్తే టూరిజాన్ని డెవలప్ చేయకూడదని ఏమీ లేదు. అందులో పరస్పర వైరుధ్యం ఏమీ లేదు, అన్ని పనులు చేయాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ 5 ఏళ్ళు రాష్ట్రంలో ఎటువంటి యాక్టివిటీ జరగల. టూరిజానికి సంబంధించి కానివ్వండి, రాష్ట్రం యొక్క ప్రొఫైల్ని పెంచేటువంటి ఈవెంట్స్. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి డ్రోన్స్కి సంబంధించి ఒక పెద్ద సమ్మిట్ పెట్టారు. దానివల్ల ఏమవుతుంది, ఆ రంగంలో ఉండే వాళ్ళకి కొంత ప్రోత్సాహం లభిస్తుంది. ఆ రంగం ఏపీలో డెవలప్ కావడానికి అవకాశాలు ఏర్పడతాయి. అటువంటివి 2014-19 మధ్యకాలంలో చాలా జరిగేవి. స్టార్టప్స్ అని చెప్పి, డ్రోన్స్ అని చెప్పి, బ్లాక్ చైన్ టెక్నాలజీ అని చెప్పి రకరకాల ఈవెంట్స్ జరిపేవారు అప్పట్లో. ఈయన వచ్చిన తర్వాత అసలు ఈవెంట్స్ జరపడమే మానేశారు. అసలు ఫోకసే లేదు వాటి మీద. కొత్తగా వస్తున్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని వాటిల్లో కొన్నింటినైనా సరే మనం ఏపీలో డెవలప్ చేయాలి అనేటువంటి ఆలోచనే లేకుండా 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నడిపాడు. ఇప్పుడు కూడా అదే మాట మాట్లాడతాడు. సీ ప్లేన్స్ తీసుకొస్తే సరిపోతుందా? సీ ప్లేన్స్ తీసుకురావడం కాదు, పోర్టుల నిర్మాణం చేయాలి, మెడికల్ కాలేజీ నిర్మాణం చేయాలి. ఆ ఉద్దేశంతో ఈయన మరి రోడ్ల నిర్మాణం చేయలేదేమో, రోడ్లకి గుంతలు పడితే వాటిని ఫిల్ చేయలేదేమో 5 ఏళ్ల పాటు. కానీ మొత్తంగా ఇందులో 2 పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. అదేంటంటే, ఒకటి, గతంలో ఎప్పుడు డీబీటీ ద్వారా డబ్బులు ఇస్తే చాలు అదే రాజకీయం అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సంపద సృష్టి, మౌలిక సదుపాయాల కల్పన అని మాట్లాడుతున్నాడు. ఆ విషయాన్ని గ్రహించడం ఎంతో మంచిది.